బాధ్యత, రెస్పాన్సిబిలిటీ. బాధ్యత రోమపత్రిక 14వ అధ్యాయం 12వ వచనంలో మనలో ప్రతివాడును తన గురించి దేవునికి లెక్క చెప్పాలి. మనందరం అంట దేవుని ముందు, ఆయన న్యాయపీఠం ముందు నిలబడి లెక్క చెప్పాలి. అడుగుతాడు మనల్ని లెక్క. దేవుడు నీ జీవితాన్ని గురించి లెక్క, నీ ఆయుష్ గురించి లెక్క, నీ కుటుంబం, నీ బిడ్డల గురించి లెక్క, నీకిచ్చిన తలాంతుల గురించి, నీకిచ్చిన ఉద్యోగం గురించి, నీకిచ్చిన ఆస్తిపాస్తుల గురించి, నీకిచ్చిన రాబడి గురించి, నీకిచ్చిన సంఘాన్ని గురించి, నీకిచ్చిన అవకాశాల గురించి లెక్క చెప్పాల్సిందే. మరి బాధ్యత, ఆ బాధ్యత ఉందా? నీ ఇంటి వారి గురించి రక్షణ పొందారా? నీ పొరుగు వారు రక్షణ పొందారా? దేవుడు ప్రశ్న అడుగుతాడు మనల్ని. ఈ బాధ్యత అంతా మన మీద లేదా? నీ కుటుంబం ఎక్కడుందో ఒకసారి ఆలోచించండి. నీ బిడ్డలు ఎక్కడున్నారు? నీ ఇంటి వారందరూ రక్షణ పొందారా? అయ్యలారా, రక్షణ పొందడానికి నేనేం చేయాలన్నప్పుడు యేసునందు విశ్వాసం ఉంచు, అప్పుడు నీవు నీ ఇంటి వారు రక్షణ పొందుతారని పౌలు గారు అన్నాడే. నీ ఇల్లు రక్షణ పొందిందా? రక్షణ పొందిన గృహంగా ఉందా లేదా ఆలోచించండి. నేను నా ఇంటి వారం యెహోవాను సేవిస్తామన్న రీతిగా మన కుటుంబాలు ఉండద్దా? బాధ్యత తీసుకో, రెస్పాన్సిబిలిటీ. దేవుడు మనకు బాధ్యత ఇస్తాడు. ఆ బాధ్యతను ఆలోచించు. ఇవండి మనం క్రీస్తును పోలి నడవడానికి మనం కలిగి ఉండాల్సిన లక్షణాలు. వాటి ఎడల మన బాధ్యత. ఈ రీతిగా నా జీవితం ఉందా లేదా అని పరీక్షించుకున్నప్పుడు తద్వారా క్రీస్తు సారూప్యం మనలో కలుగుతుంది. క్రీస్తులాగా మనం జీవించగలుగుతాం.